60 వార్డులో ఫ్రైడే, డ్రైడే. జీవీఎంసీ వెస్ట్ జోన్ 60వ వార్డు పరిధి జనతా కాలనీలో శుక్రవారం స్థానిక మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే, డ్రైడే జరిగింది. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉరుకూటి సతీష్ యాదవ్, జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్ వైజర్ బి సూర్యనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్గునియా తదితర సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీరు, వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. గృహాలలో ఉన్న ఫ్రిజ్ వెనుక వైపు గల డ్రాప్ బాక్స్, పూల కుండీల క్రింద ప్లేట్లు, మనీ ప్లాంట్లు, కూలర్లు, సిమెంట్ కుండీలు, డ్రమ్ములు, డాబాలపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను నిత్యం గమనిస్తూ ఉండాలని, 2 రోజుల కంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఇంటి పరిసరాలలో త్రాగిపడేసిన కొబ్బరి బొండాలు, డిస్పోజల్ గ్లాసులు, మూతలు లేని సీసాలు, టైర్లు తదితర పనికిరాని వస్తువులను తొలగించాలన్నారు. రానున్న వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని అటకలపై, డాబాలపైన పనికిరాని సామాన్లు ఉంటే వెంటనే వాటిని తీసివేయాలన్నారు. మంచి నీరే డెంగ్యూ, మలేరియా వంటి దోమలకు ఆహారమని, ఆ నీటిని దోమలకు అందకుండా చేస్తే దోమలు వృద్ధి చెందలేవన్నారు. ప్రతి శుక్రవారం, మంగళవారం అందరూ తమ గృహాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించి ఆయా పాత్రలను కొంత సమయం ఆరబెట్టిన తరువాత వాటిలో తాజా మంచినీటిని నింపుకోవాలన్నారు. అదేవిధంగా ఇంట్లో లభ్యమయ్యే వ్యర్థాలను తడి, పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన చెత్తగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని, అలా కాకుండా రోడ్లపైన, కాలువలలోనూ చెత్తను వేస్తే అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. పైన సూచించిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించి సీజనల్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ రాజ్ కుమార్, సూపర్ వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.